ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో 12 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కొమరం భీం జిల్లాలో నమోదైంది. ప్రధానంగా బెజ్జూర్ మండలంలో ఏకంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా పెంచకల్పేటలో 10 సెంటీమీటర్లు, అదేవిధంగా కౌటాల్లో 10 సెంటీమీటర్లు, అదేవిధంగా చింతల మానేపల్లి మండలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బెజ్జూర్ మండలంలో సుష్మూరు ఏదైతే వాగు ఉందో వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ ప్రాంతంలో వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఇప్పటికే 12 గ్రామాలకి సంబంధించిన రాకపోకలు నిలిచిపోయి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఏదైతే తలాయి, తిక్కపల్లి, భీమారం, అదేవిధంగా మరొక 9 గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఏదైతే సుష్మీర్ ఒర్రే వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ ప్రాంతానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే చింతలమానేపల్లి మండలం బెజ్జూరు కానీ, అదేవిధంగా కౌటాల కానీ మిగతా మండలాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. చింతలమానేపల్లి మండల కేంద్రంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. అదేవిధంగా దిందా గ్రామం చుట్టూ కూడా ఏదైతే భారీగా వరద నీరు చేరింది. దాంతో దిందా గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు దిందా గ్రామానికి సంబంధించిన వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. బయట వాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే లోపల ఉన్న వాళ్ళు బయటకు రాలేని పరిస్థితితో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఏదైతే కోయపల్లి వాగు ఉప్పొంగి ప్రవహించింది, అక్కడ భారీ వరద ఉధృతికి అక్కడ ఉన్న రోడ్డు కూడా కొట్టుకొని పోవడం జరిగింది. ఈ విధంగా కొమరం భీం జిల్లాలో వర్ష బీభత్సం తీవ్రమైన నష్టాన్ని చేకూర్చింది. అదేవిధంగా పంట పొలాల్లో కూడా భారీగా వరద నీరు చేరిందని రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదైతే కొమరం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, అదేవిధంగా వాంకిడి, కెరమేరి, జైనూరు ఏవైతే గ్రామాలకు సంబంధించిన లోతట్టు ప్రాంతాల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఏదైతే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా యంత్రాంగం, కొమరం భీం జిల్లా యంత్రాంగం కానీ, ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం కానీ ఇప్పటికే భారీ వర్షాలపై అప్రమత్తం కావడం జరిగింది. అది అప్రమత్తం కావడమే కాకుండా ఏదైతే కలెక్టరేట్లో ఏదైతే 24 గంటల పాటు పనిచేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఏ విధమైన సమస్యలున్నా ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో చాటింపు చేసి ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.